ఆత్మవార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము కృప, మెర్సీ. నేను బ్రతుకు దినములనియు కృపా క్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేసేదను. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 6వ వచనం. Surely mercy and goodness shall follow me all the days of my life, and I shall dwell in the house of the Lord forever. Psalm 23 verse 6. ఎన్నెన్నో ఆపదలు నన్ను చుట్టినను, ఓ దేవా ఎప్పుడైనా చేయి విడచితివా, ఎన్నరానివయా నీకున్న సుగుణములు, గాఢంధకారములో నేను సంచరించిన నేనేల భయపడుదు, నా తోడు నీ ఉండగా నాకున్న మనుజులెలా నన్ను విడచినను, ఓ దేవా ఎప్పుడైనా చేయి విడచితివా. కృప, మెర్సీ. నేను బ్రతుకు దినములనియు కృపా క్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేసేదను. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 6వ వచనం. Surely mercy and goodness shall follow me all the days of my life, and I shall dwell in the house of the Lord forever. Psalm 23 verse 6. కీర్తన గ్రంథంలో 150 అధ్యాయాలున్నా కూడా 23వ అధ్యాయం ఎంతో ప్రత్యేకమైంది. దావీదు అట్లాంటి చక్కని కీర్తనలు రాశాడు. కీర్తన గ్రంథం చదివినప్పుడు మనం దేవుడిని ఎట్లా స్తుతించాలి అన్నది నేర్చుకుంటాం అనమాట. దావీదు దేవుడిని ఎక్కువగా స్తుతించేవాడు కదా, అందుకని దావీదు రాసినటువంటి ఆ కీర్తనలన్నింటిలో కూడా ఎక్కువ స్తుతి ఉంటుంది. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో ఆసీనుడా, ఆత్మతో సత్యముతో మేము కీర్తింతుం స్తోత్రార్హుడా. నా శత్రువులు నన్ను తరుముచుండా, నా ఆత్మలో నేను కృంగియుండా, నా శత్రువులు నన్ను తరుముచుండా, నా ఆత్మలో నేను కృంగియుండా, నా కోట కొండై నీ ఉండగా నాకేమి భయమో నీ ఉండగా,
స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో ఆసీనుడా. జారి పడకుండా నా పాదముల్ బండపై నిలపిన నా యేసయ్యా. జారి పడకుండా నా పాదముల్ బండపై నిలపిన నా యేసయ్యా. మరణంబు నుండి నా ప్రాణము తప్పించినావు, స్తుతి స్తోత్రముల్. మరణంబు నుండి నా ప్రాణము తప్పించినావు, స్తుతి స్తోత్రముల్. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో ఆసీనుడా. జన్మదినము కంటే మరణ దినము మేలని చెప్పెను మీ వాక్యము. జన్మదినము కంటే మరణ దినము మేలని చెప్పెను మీ వాక్యము. ప్రభునందు మృతి పొందువారందరూ ధన్యులే, ధన్యులే, ధన్యులే. ప్రభునందు మృతి పొందువారందరూ ధన్యులే, ధన్యులే, ధన్యులే. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో ఆసీనుడా. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో ఆసీనుడా. ఆ దేశానికి పైన అధికారిగా ఉంటాయి. ఎందుకంటే ఒక దేశం పైన అధికారిగా ఉంటే ఎన్ని బాధ్యతలు ఉంటాయి. ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరి కొరకైనటువంటి రెస్పాన్సిబిలిటీ, బాధ్యత రాజు మీద ఉంటుంది కదా. అట్లా ఇజ్రాయెల్ దేశంపై 1 సంవత్సరం కాదు, 5 సంవత్సరాలు కాదు, సెకండ్ టర్మ్ కాదు, థర్డ్ టర్మ్ కాదు, కంటిన్యూస్గా 8 టర్మ్స్. ఇప్పుడు ఈ లెక్క ప్రకారం చూసుకుంటే ఒక టర్మ్ అంటే ఏంటి, ఇండియాలో 5 సంవత్సరాలు. మోదీ గారు సుదీర్ఘమైనటువంటి పరిపాలన చేస్తున్నారు, మంచిది. అట్లా మనం దావీదుని చూసినట్లయితే ఇజ్రాయెల్ దేశంపై రాజుగా ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? 8 ఐదులు 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు నిరాటంకంగా, అంటే మధ్యలో వితౌట్ ఎనీ బ్రేక్ అనమాట, వితౌట్ ఎనీ ఇంటర్మిషన్ లేకుండా 40 సంవత్సరాలు రాజుగా ఉండడం అంటే ఏమైనా సామాన్యమైనటువంటి విషయం చెప్పండి. అంటే ఏమిటి, ఆ 40 సంవత్సరాలు ఆయన ఏమి సమస్యలు ఎదుర్కోలేదని అర్థం. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ పొజిషన్ ఉంది, ప్రెసిడెంట్ పొజిషన్ ఉంది, ఎంత కష్టమైనటువంటి జాబ్ అది. ఎంత కుట్రలు ఉంటాయి, ఎన్ని వెనుపోట్లు ఉంటాయి, ఎన్ని పోరాటాలు ఉంటాయి కదా. వాటన్నింటినీ తట్టుకొనాలి, వాటన్నింటినీ ఎదుర్కొనాలి. దావీదు జీవితంలో కూడా అట్లాంటి వెనుపోట్లు ఎన్నో వచ్చాయి, కుట్రలు ఎన్నో వచ్చాయి. ఆ సింహాసనం మీద నుంచి తొలగిపోవాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయి. బయట వాళ్ళ వల్ల కాదు, ఇంట్లో వాళ్ళే. ఇంట్లో దొంగని ఈశ్వరుడైనా పట్టలేడంటారు కదా. దేవునికి అసాధ్యమైనది ఏముందిలేండి. దేవుడు పట్టలేనటువంటి దొంగలేవో ఎవరు లేరు. మన కళ్ళు మనుషులు కప్పగలరు కానీ దేవుని కన్నులు ఎట్లా కప్పగలరు? ఇప్పుడు సర్విలెన్స్ కెమెరాస్ ఉన్నాయి. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం చూడలేము. కొన్ని సందర్భాల్లో ఒకే వ్యక్తి అనేక ప్రాంతాల్లో ఉండలేడు కదా. అందుకని చెప్పి సర్విలెన్స్ కెమెరాస్ వచ్చాయి. ఇప్పుడు మన సర్విలెన్స్ కెమెరాస్ అంత పవర్ఫుల్ అయితే దాని ద్వారా అనేకమైనటువంటి క్రిమినల్స్ని పట్టుకుంటున్నారు, దొంగలను పట్టుకుంటున్నారు, అంతే కదా. ఏటీఎం మషిన్స్ దగ్గర సర్విలెన్స్ కెమెరాస్, బ్యాంక్లో సర్విలెన్స్, తర్వాత హాస్పిటల్స్లో సర్విలెన్స్. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక ఇంకా కమ్యూనికేషన్స్ చాలా బాగా ఫాస్ట్ అయిపోయినాయి కదా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక, ప్యాటర్న్ రికగ్నిషన్ వచ్చాక ఎవరు ఆ వ్యక్తి, ఆ కెమెరాలో ఉన్నది ఎవరు అని చెప్పి ఇప్పుడు ఆధార్ కార్డు ఉంది, ఆధార్ నెంబర్ని బట్టి, తర్వాత ఇంకనూ అనేకమైనటువంటి ప్యాటర్న్ రికగ్నిషన్ బట్టి క్రిమినల్స్ని ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్ చేసి కంప్యూటర్ సైన్స్లో వచ్చినటువంటి అడ్వాన్సెస్ని బట్టి ఇవన్నీ కూడా ఈ అంత్య దినాల్లో మానవులు తెలుసుకుంటూ ఉన్నారు. అయితే ఈ జ్ఞానం అంతా దేవునికి అసాధ్యమైందా? మన తల్లి గర్భమందు మనం ఇంకనూ రూపు పొందక మునిపే దేవుడు మనల్ని ఎరిగినటువంటి దేవుడు, మనుషులకి జ్ఞానం ఇచ్చినటువంటి దేవుడు. అటువంటి దేవుణ్ణి దావీదు కలిగి ఉన్నాడనమాట. యెహోవా దేవునిగా గలవారి ధన్యులు, ధన్యులు, ధన్యులు.
ధన్యులు ధన్యులు యెహోవా దేవునిగా గలవారి ధన్యులు 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 వారెల్ల వేళలందు ధైర్యముగా జీవింతురు. ధన్యులు ధన్యులు ధన్యులు. ఎవరు ధైర్యంగా జీవిస్తారు చెప్పండి? లక్షలు ఉన్నటువంటి వాళ్ళ, కోట్లు ఉన్నటువంటి వాళ్ళ, ఐశ్వర్యవంతుల, ధనవంతుల, అధికారం ఉన్నటువంటి వాళ్ళ, ఎవరు ధైర్యంగా ఉంటారో, ఎవరైతే దేవుణ్ణి కలిగి ఉంటారో వారు ఎప్పుడు కూడా చక్కని ధైర్యం కలిగి ఉంటారు. తమను సృజించినటువంటి సృష్టికర్త అయినటువంటి ఆ దేవుణ్ణి తెలుసుకున్నటువంటి వారు, ఆ దేవుని యొక్క శక్తిని తెలుసుకున్నటువంటి వారు, ఆ దేవుని యొక్క బలమును తెలుసుకున్నటువంటి వారు, ఆ దేవుని యొక్క ఔదార్యమును, ప్రార్థనకు జవాబిచ్చే ఆ గొప్ప దేవుణ్ణి గురించినటువంటి అనుభవ జ్ఞానం ఉన్నటువంటి వారు, నాకు దేవుడు ఉన్నాడు, నాకు ఏమీ చింతలేదు, నా తల్లియో నా తండ్రియో ఒకవేళ నన్ను విడచినను, ఆపత్కాలమున చేయి విడువకను, యెహోవా నన్ను చెరదీయును. ఆపత్కాలమున చేయి విడువకను, యెహోవా నన్ను చెరదీయును. నాకు మార్గమును ఆలోచనను ఉపదేశము అనుగ్రహించి. చూసారా, ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నాం. మనం ఎప్పుడు కూడా మన పిల్లల్ని అంటి పెట్టుకుని ఉండలేం కదా. విద్యాపరంగా అంటే స్టడీస్, తర్వాత అనేకమైనటువంటి పనులను బట్టి, అనేక అవసరతలను బట్టి పిల్లలు తల్లిదండ్రులకి కొంచెం దూరంగా కొంతకాలం ఉండవలసినటువంటి అవసరత ఏర్పడతా ఉంది. ఇప్పుడు నీట్ క్వాలిఫై అయినారు స్టూడెంట్స్, ఎంబీబీఎస్ ఎక్కడో దూరంగా సీట్ వచ్చింది. నా పక్కనే ఉండాలంటే, చెన్నైలోనే ఉండాలంటే ఎక్కడ సీట్ వస్తే అక్కడికి వెళ్ళాలి కదా. అలాగే జేఈ క్వాలిఫై అయ్యారు, ఇక్కడే మేము ఉన్నటువంటి నేటివ్ ప్లేస్లోనే అనకాపల్లిలోనో, తర్వాత ఏమిటది ఇంకా చాలా గ్రామాలు ఉన్నాయి కదా, అక్కడే ఉండాలి, అక్కడే చదువుకోవాలంటే ఎట్లా? ఐఐటి మద్రాసు జేఈ క్వాలిఫై అయ్యి ఏమిటది బీటెక్ సీట్ వచ్చింది, పంపాలి కదా. అంటే ఏమిటంటే తల్లిదండ్రులు ప్రక్కన ఎప్పుడు కూడా ఉండరు. కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులకు దూరంగా కూడా ఉండవలసి వస్తుంది. అట్లాంటి సందర్భాలు యోసేపు జీవితంలో కలగల, దావీదు జీవితంలో కలగల. నా తల్లియో నా తండ్రియో ఒకవేళ నన్ను విడచినను, ఆపత్కాలమున చేయి విడువకను, యెహోవా నన్ను చెరదీయును. దేవుడు మంచి కౌన్సిలర్ అనమాట. దావీదు ఎప్పుడు కూడా దేవునితో మంచి సహవాసం కలిగినటువంటి వానిగా ఉన్నాడు. అందువల్ల మన పిల్లలకి మనం దేవుని యందు భయభక్తులు అభ్యసింపచేయాలి. దేవుని గురించినటువంటి అనుభవ జ్ఞానం మనం పిల్లలకి నేర్పించే వారంగా ఉండాలి. ఇప్పుడు బైబిల్ గ్రంథం ఉంది. బైబిల్ గ్రంథం ఎప్పుడు వచ్చింది? యాకోబు కాలంలో బైబిల్ ఉందా? యోసేపు కాలంలో బైబిల్ ఉందా? ప్రారంభ దినాల్లో, తొలి దినాల్లో బైబిల్ లేదుగా. బైబిల్ అన్నది ఎప్పుడు వచ్చింది? ముందుగా దేని మీద రాశారు? తర్వాత ఇప్పుడంటే మనం చక్కగా స్టైల్ పెరిగిపోయి ఐప్యాడ్లో, ల్యాప్టాప్లో, కంప్యూటర్స్లో సేవ్ చేసుకుంటున్నాం డేటా స్టోరేజ్కి అనేకమైనటువంటి మాధ్యమాలు ఎంత డేటా అయినా కూడా చక్కగా మనం సేవ్ చేసుకోగలుగుతున్నాం. గిగాబైటు, తర్వాత మెగాబైటు, గిగాబైటు, కిలోబైట్ దగ్గర నుంచి వెళ్దాం. కిలోబైటు, తర్వాత మెగాబైటు, తర్వాత ఇంకేమిటి గిగాబైటు, టెరాబైట్. పూర్వం మనం ఫ్లాపీ డిస్క్లో సేవ్ చేసుకునేవాళ్ళం కదా. ఫ్లాపీ డిస్క్లో కిలోబైట్ డేటా సేవ్ చేసుకునేవాళ్ళం. తర్వాత సీడీస్ వచ్చాయి, సీడీలో గిగాబైట్. ఇప్పుడు టెరాబైట్ కూడా డేటా చక్కగా సేవ్ చేసుకుంటా ఉన్నాం కదా. ఈ డేటా అంతా కూడా చక్కగా మనం సేవ్ చేసుకోగలిగే టెక్నాలజీ పెరిగిపోయింది. ఈజీగా 2024 ఏం చేస్తాం అదంతా కూడా మనం స్కాన్ చేసుకోవచ్చు. ఇయర్ వైజ్ పెట్టుకుని ఒక్క నిమిషంలో, ఒక క్లిక్లో 2022 మార్చిలో ఎక్స్పెన్సెస్ ఎంత అంటే క్లిక్గా ఫైల్ వచ్చేస్తుంది సెర్చ్ చేస్తే. చూసారా టెక్నాలజీ ఎంతగా పెరిగిపోయిందో. కంప్యూటర్ సైన్స్లో ఎట్లా అడ్వాన్సెస్ అయ్యో. ఈ టెక్నాలజీ అంతా దేవుని దగ్గర లేదా? ఇప్పుడు మనకి సెటిలైట్లు ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ సెటిలైట్లు అన్నీ పెట్టుకున్నాం. దేవుడికి లేదా ఈ సెటిలైట్ టెక్నాలజీ? మన టీచర్స్ మనకు చెప్పలేదా? మూన్ ఈస్ ద న్యాచురల్ సెటిలైట్ ఆఫ్ ద ఎర్త్ అని చెప్పి. ఆ సెటిలైట్ జ్ఞానం దేవునికి లేదా? పూర్వం దేవదత్తలో మనుషులకి వర్తమానాలు తెచ్చేవారు. పూర్వం రాజుల దగ్గరికి మనం వెళ్దాం. రాజుల కాలంలోకి వెళ్తే సైనికులు, బంటులే కదా, మంత్రులు వీళ్లే కదా వర్తమానాలు ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి పంపించేది. అట్లా దేవుడు ఆయన దూతల్ని పంపించేవాడు అనమాట. చక్కగా దూతలు భూలోకానికి వచ్చి మానవులకి దేవుడిచ్చినటువంటి ఆ వర్తమానాన్ని చెప్పారు. వర్తమానము చెప్పే దూత
వైభవమున పోవుచున్నాడు, వర్తమానము చెప్పి దూత వైభవమున పోవుచున్నాడు. ఇప్పుడు దూత కాదు, దెయ్యం కూడా ఏం వర్తమానం తీసుకురావట్లేదు. పూర్వం అంటే దేవుని దూతలు ప్రత్యక్షమయ్యేవారు, చక్కగా కౌన్సిలింగ్ ఇచ్చేవారు, దేవుని ఆలోచన చెప్పేవారు. పలానా సమయంలో పలానా కార్యం జరుగుతుంది, నీవు గర్భవతి అవుతావు, నీవు చక్కని గర్భఫలం నీకు కలుగుతుంది, ఎంత సంతోషం. ఇట్లాంటి శుభవర్తమానాలు చెప్పేవారు. పిల్లలు లేకుండా ఉన్నటువంటి వారు ఎంత బాధపడుతున్నారు, గర్భఫలం లేకుండా ఉన్నటువంటి వాళ్ళు ఎంత బాధపడుతున్నారు. పలానా సమయానికి నీవు గర్భవతి అవుతావు, గర్భం ధరిస్తావు, నీకు చక్కని బిడ్డ పుడతాడంటే అదెంత సంతోషకరమైనటువంటి వార్త. హన్న ఎంతో దుఃఖంలో గర్భఫలం లేదని చెప్పి బాధపడతా దేవుని ఆలయానికి వెళ్ళి ప్రార్థన చేసుకుంది, కన్నీటితో ప్రార్థన చేసుకుంటే దేవుని సేవకుడు అయినటువంటి ప్రధాన యాజకుడైనటువంటి ఏలి ఏం చెప్తున్నాడు, మరి సంవత్సరానికి నీ గర్భంలో బిడ్డడు ఉంటాడు, మరి సంవత్సరానికి నీ ఒడిలో బిడ్డడు ఉంటాడని చెప్పి దేవుని యొక్క ప్రధాన యాజకుడైనటువంటి ఏలి చెప్పాడు. దేవుని సేవకుల మాట వృధా పోదు కదా. నేను బ్రతుకు దినములని కృపాక్షేమములే నా ఉంటుంది. కాబట్టి ఎక్కడ క్షేమం ఉన్నది? ఇప్పుడు ఇంగ్లీష్లో చూస్తే ఈ ట్రాన్స్లేషన్ ఏమని ఉంటుందంటే మర్సీ అండ్ గుడ్నెస్ అని ఉంటుంది. మర్సీ అండ్ గుడ్నెస్ షల్ ఫాలో మీ. అవే కదా మనకు కావాలి. దేవుని యొక్క కృప కావాలి, తర్వాత క్షేమం కావాలి. కొత్త సంవత్సరం అంతా కూడా దేవుని యొక్క గుడ్నెస్ మనకు కావాలి, దేవుని యొక్క మర్సీ మనకు కావాలి. ఒక నెల గతించిపోయింది, 12లో ఒక నెల అయిపోయింది కదా, ఆల్రెడీ 24కి వచ్చేస్తాం. చూస్తారా, 24 దినాలు దేవుడు మనల్ని కాచి కాపాడి పోషించినందుకు మనం దేవునికి ఎంతగానో స్తుతి చెల్లించాలి. ఎందుకంటే మనకంటే ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారిని చూడండి. ఇప్పుడు మడ్యూరో అనే వెనిజులా మీద అధ్యక్షునిగా ఉన్నటువంటి ఆ అధ్యక్షునికి ఏం కొదవ చెప్పండి? రాసి తోలుచుకుంటే దెబ్బలకు కొదవ. ఆ వెనిజులా ఈ ప్రక్కన ఏదో నాన్ స్టాప్ సౌండ్. కరెక్ట్గా నేను ఈ స్వార్థ మొదలుపెట్టిన తర్వాత సాతానుడి మ్యూజికల్ నోట్స్ అన్నీ ప్రారంభిస్తాడు. దావీదుని చూసేటప్పటికి వచ్చేది షౌల్లో దెయ్యం. ఆ దెయ్యం పట్టబడి దెయ్యం చేత పీడించబడి ఎట్లయినా సరే దావీదును చంపాలి అని చెప్పి ఈ నాన్ స్టాప్ నాయిసెస్ వల్ల ఎక్కడా కూడా స్మూత్ ఫ్లో ఉండదు. సాతానుడికి తెలుసు, సాతానుడు ముందుకు వచ్చేస్తాడు, ముందుకు వచ్చి కూర్చుంటాడు చర్చిలో. అందరికంటే ముందు వచ్చేది ఎవరు? నేనే ముందు వెళ్తున్నానని మనం అనుకోవచ్చు. మనకంటే ముందు వచ్చి కూర్చునేవాడు ఎవడంటే సాతానుడు. ఎందుకని? ఆ వచ్చి చర్చిలో కూర్చునే వాళ్ళు వాక్యం వినకుండా చేయాలి కదా, వాడి పనే అది. స్క్రూటేప్ లెటర్స్లో హెడ్ డెమన్ హ్యావింగ్ కీ పొజిషన్ ఇన్ ద డిప్లొమసీ ఇన్ హెల్, ఇన్ ఎ ప్లేస్ కాల్డ్ హెల్. హెడ్ డెవిల్ వచ్చి జూనియర్ సబార్డినేట్ డెవిల్స్ని పంపుతాడు, డెప్యూట్ చేస్తాడు. పలానా సమయానికి హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చ్ 7 గంటలకు ప్రారంభం అవుతుంది, రేపు నువ్వు 6 గంటలకల్లా వెళ్ళి ఉండాలి. ఎందుకంటే పలానా పెస్టిలెంట్ పాల్ ఇంద్రనీళ్ళు వచ్చి 6:30 నుంచి ప్రార్థన చేయడం మొదలు పెడతాడు. ఆ పెస్టిలెంట్ పాలు ప్రార్థన చేశాడంటే నేను ఇంకేం చేయలేము. ఆ పెస్టిలెంట్ పాలు వచ్చి ప్రార్థన చేయకముందే నువ్వు వెళ్ళి ఏం చేయాలంటే ఆ స్థలాన్ని అంతా నీ స్వాధీనంలో తీసుకో, అక్కడికి రాని మనుషులు రావడానికి ఏం ఆటంకపరచొద్దు. ఎంతమంది వస్తారో కుప్పలు తెప్పలుగా మందలు రాని, వచ్చినా కూడా వాళ్ళ మనస్సు దేవుని మీద ఉండకూడదు. వాళ్ళ మనసులో ఏవో చింతలు, ఏవో కలతలు, ఏవో కష్టాలు, ఏవో గ్రెడ్జెస్, ఏదో విరోధం, ఇవన్నీ కూడా వాళ్ళల్లో ఉండి దేవుని వాక్యం ఎట్లాగైనా సరే ఆ పాస్టర్ గారు పులిపేట దగ్గరికి వచ్చి ఆ సెలదొరయ్య గారు వాక్యం చెప్తున్నటువంటి ఆ 30 నిమిషాలు మాత్రం జాగ్రత్తగా ఉండు. అదొక్కటే డేంజరస్ కంపోనెంట్. మిగతావన్నీ ఓకే, మిగతావన్నీ అలౌ చేయి. ఆ వాక్యం చెప్పే సమయం ఉంది కదా, 30 నిమిషాలు పాస్టర్ గారు ఏం చెప్పినా కూడా ఎవ్వరూ కూడా వినకూడదు. అట్లాంటి ఏర్పాటు నువ్వు చెయ్యి. వాళ్ళ యొక్క థింకింగ్, వాళ్ళ యొక్క ఆలోచనలు అన్నీ కూడా అబ్బాయి శారీ ఎంత బాగుందో కదా, అబ్బాయి నగలు ఎంత బాగున్నాయి, అబ్బా ఎంత చక్కని బ్యాంగిల్స్, అబ్బా మల్లెపూలు ఎంత బాగున్నాయి, అబ్బాయి ఎంత చక్కగా ఉన్నారు కదా, చాలా చాలా ఇవే. ఎంతసేపు వాళ్ళు ఏం కట్టుకొచ్చారు, వీళ్ళేం కట్టుకొచ్చారు, ఇక్కడ ఎవరు కూర్చున్నారు, అక్కడ ఎవరు కూర్చున్నారు, వీళ్ళు వచ్చారా, వాళ్ళు రాలేదా, ఈవిడ మంచిది కాదు, ఆయన మంచివాడు కాదు. ఈ ఆలోచనలతోనే ఆ 30 మినిట్స్ కూడా వాక్యం ఎంత మాత్రం కూడా వినకుండా మనుషుల తలంపులు, ఆలోచనలు నీ స్వాధీనంలోనే తీసుకో, మై సబార్డినేట్ డెవిల్ అని చెప్పి, వామ్వుడ్ అని చెప్పి సాతానుడు పంపుతాడు. ఆ వాక్యం ఏమి చెప్పారో బయటకు వచ్చిన తర్వాత కానీ ఆలోచిస్తే ఏముండదు. ఈరోజు పాస్టర్ గారు ఏం వాక్యం చెప్పారు బ్రదర్ అంటే, పాస్టర్ గారా సెలదొరయ్య గారు చాలా చక్కగా చెప్పారండి, ఎలాక్వెంట్ లెక్చర్ అండి, సూపర్ అండి, నాన్ ఫాస్ట్ అండి, అసలు ఎంత చక్కగా చెప్పారంటేనండి. ఏం చెప్పారండి? అదా జ్ఞాపకం రావట్లేదే, మర్చిపోయానండి. ఇదే మరి సాతానుడి పని అంటే.
ఆ పెస్టిలెంట్ పాలొచ్చి ప్రార్థన చేస్తాడు. దేవుని వాక్యం చక్కగా ఫ్లో అవ్వాలని. అనాయింటెడ్ గోల్డెన్ హార్న్ ద్వారా మీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా బలంతో దేవుని వాక్యం ప్రకటించడానికి పాస్టర్ గారికి శక్తిని నాయన వెత్తబడుచున్నటువంటి వాక్యం చక్కగా మంచి నెలలు పడినట్లు మనుషులకి మంచి ఏకాగ్రత దయచే ఆశకు దయచే వాక్యం మీద మనస్సు కేంద్రీకరించి కృప దయచే ఆ పెస్టిలెంట్ పాలు వచ్చాడంటే ఇంక నీ తంత్రాలు మంత్రాలు ఏం పనిచేయవు. మా ఈ పెస్టిలెంట్ కూడా ఆ పెస్టిలెంట్ పాలు రాకముందే ఆ స్థలాన్ని నీ స్వాధీనంలో తీసుకో. అక్కడ అందరిలో ఎవరెవరు ఎక్కడెక్కడ కూర్చుంటారు నీకు తెలుసు కదా. ఏవో ఆకర్షణలు పెట్టు వాళ్ళ ముందు. ఆ సీటింగ్ అరేంజ్మెంట్ అంతా నువ్వే చూసుకోవాలి సుమి. ఎవరి ముందు ఎవరు కూర్చోవాలి, ఎవరు వెనక ఎవరు కూర్చోవాలి, ఎవరు పక్కన ఎవరు కూర్చోవాలి. వాళ్ళకి వీళ్ళకి కాన్ఫిడెంట్ ఉంటే వాళ్ళిద్దరూ పక్క పక్కన కూర్చోవాలి. వీళ్ళ గురించి వాళ్ళు, వాళ్ళ గురించి వీళ్ళు తిట్టుకోవడం చెప్పించుకోవడమే సరిపోవాలి. కానీ వాక్యం వినే అవకాశం ఎంత మాత్రం వాళ్ళకి కల్పించొద్దు. ఇవన్నీ నా సొంత మాటల. స్క్రూ టేప్ లెటర్స్లో ఆ కీ డిప్లొమేట్ ఉన్నది, అది హెడ్ డెవెల్. ఆ హెడ్ డెవెల్ వచ్చి సబార్డినేట్ డెవెల్కి అంటే నెఫ్యూ అనమాట. ఈ హెడ్ డెవెల్కి నెఫ్యూ ఏంటంటే సబార్డినేట్ డెవెల్. ఈ సబార్డినేట్ డెవెల్కి అనేకమైనటువంటి లెటర్స్ రాస్తూ ఉన్నాడు అనమాట. పలానా చర్చిలో విశ్వాసులు కాన్సన్ట్రేషన్ ఎట్లా భంగం చేసి దేవుని వాక్యం వాళ్ళ హృదయంలోనికి ఎంత మాత్రం వెళ్లకుండా చేసి వాళ్ళు ఎట్లా వెళ్ళారో అట్లానే రావాలి. నో కన్వర్షన్ షుడ్ హ్యాపెన్. ఎంత మాత్రం ఇరకూడదు. దే షుడ్ నాట్ బికమ్ గుడ్ బై లిజనింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. అది మట్టు நீங்கள் பார்த்துக்கணும். సెలవుదొరై సార్ పాస్టర్ వాట్ ఎవర్ పాస్టర్ టీచర్స్ ఇట్ షుడ్ నెవర్ గో ఇన్ టు ద మైండ్స్ ఆర్ హార్ట్ ఆఫ్ పీపుల్. అది మట్టు நீங்கள் பார்த்துக்கோ. దట్ ఇఫ్ యూ కెన్ టేక్ కేర్ ఆఫ్ దట్ ఆల్ థింగ్స్ విల్ బి ఆఫ్ నో యూస్ ఫర్ దేర్ సోల్. ఇవన్నీ కూడా స్క్రూ టేప్ లెటర్స్లో హెడ్ డెవెల్ హ్యావింగ్ కీ పొజిషన్ ఇన్ ఎ ప్లేస్ కాల్డ్ డిప్లొమసీ హెల్ gives advice to the subordinate devils deputed to rob the precious time of preaching of the word of God. అట్లనే ఉంటుంది. వెళ్తారు, చర్చ్కి వెళ్ళినట్టుగానే వచ్చేస్తారు. ఆ చీర మడత నాలగదు, ఆ డ్రెస్ మడత నాలగదు, చక్కగా ఫ్యాషనబుల్గా కూర్చుంటారు, మళ్ళీ అట్లానే వచ్చేస్తారు. రోబోట్స్ ఉంటాయి కదా, అట్లా రిమోట్ కంట్రోల్. ఏం వాక్యం చెప్పారు, వాక్యం ఏం చదివారు, శూన్యం. అట్లా ఉంది పరిస్థితి ఇప్పుడు చర్చిలో. మనం ఎక్కడున్నాం? చిరకాలము నేను యెహోవా మందిరంలో నివసించదు. ఇప్పుడు బైబిల్ గ్రంథం ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు వచ్చి అంతా కూడా ఆ వీడియో యూట్యూబ్లో రికార్డ్ చేస్తా ఉన్నారు కదా, అది మేము చూసుకోలేమేంటి? యూట్యూబ్లో ఉన్నటువంటి వాక్యం యూట్యూబ్లోనే ఉంటుంది, మన మైండ్లో ఎందుకు ఉంటుంది? దావీదు కాలంలో చక్కగా దావీదు ఈ వర్తమానాలన్నీ కూడా, ఈ వాక్యం అంతా కూడా రాశాడు. చర్మం మీద రాశాడు, ఎట్లా సేవ్ చేశాడో తెలియదు, కానీ దావీదు రాసినటువంటి కీర్తనలన్నీ కూడా చక్కగా భద్రం చేయబడ్డాయి. మోషే కాలంలో దేవుడు రాతి పలకల మీద ఆయన స్వహస్తాలతో ఆజ్ఞలు ఇచ్చారు. అక్కడి నుంచి ప్రారంభమైంది. మోషే మొదటి బైబిల్ గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో 5 పుస్తకాలు మోషే రాశాడు అనమాట. ఏమిటి 5 పుస్తకాలు అంటే? జెనసిస్, ఆదికాండము, నిర్గమాకాండము, సంఖ్యాకాండం ఎక్కడ? 3వది లేవీకాండం కదా, 4వది సంఖ్యాకాండం, తర్వాత ద్వితీయోపదేశకాండం. ఈ 5 కాండాలు మోషే రాశారు. తర్వాత ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క గ్రంథం రాసి పారేశారు. ఈ పాత నిబంధన గ్రంథంలో 39 పుస్తకాలు, క్రొత్త నిబంధన గ్రంథంలో 27 పుస్తకాలు. 39, 27 వెరసి 66 పుస్తకాలు. 66 పుస్తకాల్లో 100 అధ్యాయాలు ఉన్నాయి, 1000 వచనాలు ఉన్నాయి. ఈ 100 అధ్యాయాల్లో 1000 వచనాల్లో ఈ ఒక వచనం మనం ఇప్పుడు ధ్యానించుకుంటా ఉన్నాం. ఆ ఒకటి జ్ఞాపకం పెట్టుకోవడమే కష్టం కదా, అదే చాలు. చిరకాలము నేను యెహోవా మందిరంలో నివాసము చేస్తాను. ఎంత గొప్ప ఆశ! ఎందుకంటే దేవుని మందిరంలోనే కదా క్షేమం ఉన్నది, దేవుని మందిరంలోనే కదా సమృద్ధి ఉంది. ఇప్పుడు ఇజ్రాయెల్లో ఉంది. ఇజ్రాయెల్ ఉంటే ఇజ్రాయెల్లో ఎంత క్షేమం చెప్పండి. ఇజ్రాయెల్ ఎంత సమృద్ధి, పాలు తేనెలు ప్రవహించే దేశం. ఇజ్రాయెల్ అంత బాగుంటే పరలోకం ఎట్లా ఉంటుంది? మెడిటరేనియన్ క్లైమేట్ అంటే ఏంటంటే, ఎంత ఎండ ఉన్నప్పటికీ కూడా సాయంకాలానికి చల్లగాలి. ఫ్యాన్ అవసరం లేదు, ఏసీ అంతకంటే అవసరం లేదు. ఇప్పుడు మనసులో అంతా శత్రుత్వం, విరోధభావం ఉంటే వేడి రాక ఏమవుతుంది? చల్లగాలి వస్తున్నా ఫ్యాన్ కావాలి, ఏసీ కావాలి ఈ రోగిస్ట్ వాళ్ళకి. మనసు నెమ్మదిగా ఉంటే ఏంటి? ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, చల్ల గాలి వీస్తూ ఉంటే చక్కగా నిద్ర వస్తుంది. ఏసీ లేకపోయినా, ఫ్యాన్ లేకపోయినా ఏం కష్టం ఉండదు. ఈ రోగులకి ఏమిటంటే మనసులో అనేకమైనటువంటి శత్రుత్వం. ఈ శత్రుత్వం ఎక్కడి నుంచి వచ్చింది? సాతాను నుంచి వచ్చింది. శత్రుత్వం దావీదుకి సౌలుపై ఏమైనా శత్రుత్వం ఉందా? లేదుగా. షౌలు దావీదుపై శత్రుత్వాన్ని కలిగి ఉండటం వల్ల దెయ్యం వచ్చి ఆ షౌల్ని పీడిస్తూ ఉండేది. అప్పుడు బల్లెం విసిరి దావీదుని చంపాలనుకున్నాడు. అయితే అపాయకరమైనటువంటి పరిస్థితుల త్రుటిలో ప్రమాదం తప్పిపోయింది. అట్లాంటి అనేకమైనటువంటి ఆపదలు తప్పిపోయాయి.
అందుకని మనం దేవుళ్ళో మనం ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుని దేవునిగా కలిగి ఉన్నప్పుడు ఎన్ని సాతానుడు సంబంధమైనటువంటి మనుష్యులు మన మీద ఎన్ని ఎఫ్ఐఆర్లు పెట్టినా, ఎన్ని పోలీస్ కేసు నిష్కారణంగా కోర్టు కేసులు పెట్టిన భ్రష్టులు, నీచులు, చండాలులు వేరే పనే ఉంది ఇక. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ బ్లాక్ మనీయో, వైట్ మనీయో, ఈ మనీయో, ఆ మనీయో, నాగో నట్రో వాళ్ళకి ఉన్నటువంటి అధికారము దుర్వినియోగం చేసుకోవడం ఒళ్ళు కొవ్వుబట్టి. అయితే ఈ డయాబెటీస్లు ఎందుకు వస్తున్నాయి, ఇట్లా క్యాన్సర్లు ఎందుకు వస్తున్నాయి? ఇట్లా దోషులని తీర్చుటను బట్టి ఎంతమంది ఇల్లుకిల్లు కలుపుకున్నవారు, పొలానికి పొలం కలుపుకున్నవారు, చక్కని భావంతులు కట్టుకున్నవారు ఇప్పుడు చూస్తే ఏమైంది? ఆ భావంతులన్నీ కూడా పాడుపడిపోయినటువంటి ఇల్లుగా ఉన్నాయి. కీర్తనల గ్రంథం 109 అధ్యాయంలో చెప్పినట్లు నీ ఇల్లు నిర్జనమగును గాక, ఆ ఆస్తి పరులు దోచుకుందురు గాక, నీ బిడ్డలు భిక్షకులగుదురు గాక, నీ భార్య ధరాలగును గాక. ఎందుకని? ట్యాక్స్ కలెక్టరు తీసుకోవాల్సినటువంటి పన్ను కంటే 10 అంతల పన్ను ఎక్కువ తీసుకోవడం, పన్ను కట్టకుండా ఉండాల్సినటువంటి వారి దగ్గర పన్ను తీసుకునేది, పన్ను ఎవరు కట్టాలో వాళ్ళ దగ్గర లంచం తీసుకుని మీరు పన్ను కట్టన అవసరం లేదు రాయితీ ఇచ్చేది. ఇట్లాంటి ట్యాక్స్ కలెక్టర్స్, ఇట్లా విజిలెన్స్లో ఉన్నటువంటి వారు, ఇంకా ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వారు, అధికార దుర్వినియోగం చేసినటువంటి వాళ్ళు అక్రమంగా కోట్ల కొలదిగా ధనాన్ని సంపాదిస్తున్నారు. పనామా బ్యాంక్లోను, ఈ బ్యాంక్లోను, ఆ బ్యాంక్లోను డబ్బు పెడుతున్నారు. ఏమైంది తర్వాత? ఒక 10 సంవత్సరాల తర్వాత చూస్తే వాళ్ళు ఉండరు, వాళ్ళ సంతతి కూడా అందులో ఉండరు. మా పిల్లలు ఉంటారు కదా, మా భార్య ఉంటారు కదా అని అనుకుంటారు అంతే. ఆ ఇల్లు అన్నీ కూడా పాడుపడిపోతాయి. బ్రదర్, ఆ ఇంటి గురించి మాత్రం అడగండి, దాని గురించి ఆలోచించకండి కూడా. బ్రదర్, ఏంటి ఆ ఇల్లు అట్లా పాడుపడిపోయినటువంటి ఇల్లులా ఉంది, ఆ ఇల్లు నాకు ఇస్తే బాగుండు కదా, నేను అనాథ శరణాలయం పెడతాను, ప్రార్థనాలయం పెడతాను, అనేకలు అక్కడ సమకూర్చి ప్రార్థన అట్లా ఏం ఆలోచనలు పెట్టుకోవద్దు. అసలు ఆ ఇంటి గురించే మీరు ఆ ఇంటి ఛాయల దగ్గరికి వెళ్ళకుండా, అక్కడ మీ నీడ కూడా పడడానికి వీలేదు, అదంత శపితమైనటువంటి ప్రాంతము అని ఒక వ్యక్తి నాకు ఒక పలానా గృహం పాడుపడిపోయినట్టుంది, అంత స్థలం, అంత ఇల్లు, ఆ ఇంటికి కప్పులేదే, ఏమిటి ఆ ఇంటి యొక్క చరిత్ర అని అడిగితే, చరిత్ర గురించి మీకెందుకు, అసలు దాని గురించి మీరు ఆలోచించకండి, అదంత శపితమైనటువంటి ప్రాంతము. చూసారా, వారు సంపాదించారు, కోట్లు సంపాదించారు. ఎట్లా సంపాదించారు? పేదల మొఖం నూరి న్యాయం అన్యాయమని, అన్యాయం న్యాయమని, వెలుగు చీకటని, చీకటి వెలుగని, అనవసరమైనటువంటి అన్యాయమైనటువంటి కోర్టు కేసులు పెట్టి నిరుపేదలను, పేద దూరాన్ని కోర్టులకు ఇచ్చి సంపాదించి కట్టినటువంటి ఇండ్లు, కొన్నటువంటి పొలాలు ఏమైపోయాయి? ఇస్కరియోతు యోధ యేసయ్యను 30 వెండి నాణేలకు అమ్మివేసి పొలం కొన్నాడు. ఆ పొలంలో పంట పండిందా? అది రక్తపు భూమి. అది పరులు అంటే ఫారినర్స్ సమాధి చేయబడ్డానికి తప్ప మరి దేనికి కూడా అది పనికి రాకుండా శ్మశాన వాటికైపోయింది. చూసారా? అనుకుంటారు మా తర్వాత మా పిల్లలు ఉంటారు, మా తరతరాలకు మా వాళ్ళు ఉంటారు, అందుకని చెప్పి నేను అన్యాయం చేసి, అక్రమం చేసి, బలాత్కారం చేసి, హింస చేసి సంపాదించినటువంటి డబ్బు పలానా వాళ్ళు చక్కగా అనుభవిస్తారు, నేనే అనుభవిస్తాను. ఏమిటి అనుభవించేది? పరిగెట్టి పాలు తాగే కంటే నిలిచిన నీళ్లు తాగడం మేలు కదా. దేవుని యందు భయభక్తులు కలిగి పరలోకాన్ని స్వతంత్రించుకోవడం మేలు కదా. ఎందుకు శరీరంలో డయాబెటీస్, ఎందుకు హార్ట్ కంప్లైంట్, శరీరంలో నడినెత్తి మొదలుకొని అరికాల వరకు అన్ని వ్యాధులే. భయమే, ఎప్పుడు చేస్తానో, ఎప్పుడు నా ప్రాణం పోతుంది, ఎప్పుడు పుట్టుకని చేస్తాడో వాడికే తెలియదు. ఎందుకు? దేవుని మీద భయభక్తులు ఉన్న వారు ఈ అక్రమాలు చేస్తారా? అనవసరంగా కోర్టు కేసులు పెడతారా? నిర్దోషులు దోషులు అంటారా? మాంత్రిక తాంత్రిక దెయ్యపు శక్తులు, చేతబడి శక్తులను ఉపయోగించి పలానా వాళ్ళకి చేయబడిపోవాలని, కాలు పడిపోవాలని, కన్ను పడిపోవాలని ఈ చేతబడి మాంత్రిక తాంత్రిక దెయ్యపు శక్తులు ప్రయోగిస్తారు. ఇట్లా చేసే వాళ్ళందరూ కుక్కలు, అపవిత్రాత్మలు పట్టినటువంటి వారు కుక్కలు, మాంత్రికులు. ఈ అపవిత్రాత్మలు, దెయ్యపాత్మలు ఉన్నటువంటి వారు అందరూ కూడా పరలోకానికి వెలుపలు ఉంటారు, కానీ వారు ఎంత మాత్రం కూడా పరలోకంలో ప్రవేశించరు. ఏమన్నా నా సొంత మాటల. అందువల్ల జాగ్రత్తగా ఉండాలి. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మీరు ఏ కొలత విత్తుతారో అదే కొలత మీరు కోయదురు. ఇప్పుడు మేము పచ్చగా ఉన్నాం కదా అనుకుంటే పచ్చగా ఉన్నటువంటి వారు వాడిపోతారు. ఎందుకని? వేరు లేదుగా. ఎంత పచ్చదనం ఉంటే ఏమైంది? వేరు లేదుగా. దేవుళ్ళు నాటబడాలి. నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తి పరచబడదురు. పేదరికమైనా పర్వాలేదు, ఆకలైనా పర్వాలేదు, దప్పికైనా పర్వాలేదు, నేను మొదట దేవునికి ప్రాధాన్యత ఇస్తాను. నాకు కలిగింది 2 చొక్కాలంటే 1 చొక్కా లేనటువంటి వారికి ఇస్తాను. నా ఆహారాన్ని పేదవాళ్ళతో పంచుకుంటాను. అన్యాయాన్ని, అక్రమాన్ని ఎదుర్కొంటున్నటువంటి వారిని, విధవరాండ్రను, తండ్రి లేనటువంటి వారిని ఆదరిస్తాను. అన్యాయం చేయను, అబద్ధమాడను, పరుల సొమ్ము దొంగిలించను. నిర్దాక్షిణ్యంగా నిర్దోషులను దోషులని ముద్ర వేసి చేతబళ్ళు, మాంత్రిక తాంత్రిక దెయ్యపు శక్తులను వాళ్ళ మీద ప్రయోగించను. వాళ్ళ కాలు పడిపోయేలాగా, వారు చేయబడిపోయేలాగా
వారి కనుబడిపోయేలాగా. నీచులు కదా! పనుల గురించి ఎందుకు కీడు యోచించాలి? మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడ్డాడు. మీరు ఏ కొలత విత్తుతారో అదే కొలత మీకును కోయబడును. డు నాట్ బి deceived. God shall not be mocked. With whatever measure you measure to others, it will also be measured to you. వాక్యం అబద్ధం అవుతుందా చెప్పండి? సర్వశక్తుడు న్యాయం తప్పుట అసంభవం. నీతి న్యాయముల సింహాసనమునకు ఆధారములు ఆయన. సింహాసనానికి నీతి న్యాయం ఆధారం. యేసుక్రీస్తు ప్రభు సింహాసనానికి. బ్రదర్, మీరు ఆ ఇంటి గురించి అసలు మీరు ఎప్పుడు కూడా ఆలోచించకండి. అదంతా శపితమైనటువంటి ప్రాంతం. అదేంటి బ్రదర్, చింత చెట్టు ఉంది, ఆ చింత చెట్టు వెనకాల అంత పెద్ద పెంకుటిల్లు ఉంది, ఆ పెంకుటిల్లు కొప్పు లేదు, అంత స్థలం ఉంది, ఆ స్థలం నాకు ఇస్తే బాగుండు కదా, నేను అనాథ శరణాలయం పెడతానే, ప్రార్థన కూటం పెడతానే. అయ్యో, అట్లాగా అసలు మీరు అట్లాంటి ఆలోచనలు ఏం పెట్టుకోకండి బ్రదర్. అదంతా శపితమైనటువంటి ప్రాంతము. నాకేం తెలుసు, మనం అనుకుంటాం. చూసారా? అందువల్ల ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి దేవునికి అనుకూలమైనటువంటి కార్యం చేస్తారో తరతరాలు వర్ధిల్లుతారు. వారు పిల్లా బాబులు చక్కగా ఉంటారు. వాళ్ళు కొనుక్కున్నటువంటి ఇంట్లో తరతరాలకు వారి పిల్లలు ఆశీర్వాదంగా చక్కగా పిల్లా పాపలతో ఉంటారు. అది కాదా మనకు కావాలి? వారు నిద్రించిన తర్వాత పరలోకంలో వారి పితరుల యొద్దకు చేర్చబడతారు. దేవుని సన్నిధిలో వచ్చారు కాలం జీవిస్తారు. ఆశీర్వాదం కదా మనకు కావాలి. దేవుడు ఈ వాక్యమును దీవించి ఆశీర్వదించి వినివారికి వినుబుద్ధి కలుగజేసి స్వస్థబుద్ధి కలుగజేసి పరలోకాన్ని స్వతంత్రించుకున్నట్లు యేసుక్రీస్తు ప్రభు చిత్తాన్ని జరిగించుదురుగాక. ఆమేన్.